డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక పేషెంట్, సార్ ఐ హ్యావ్ డయాబెటీస్, ఐ హ్యావ్ బీన్ వాకింగ్ అండ్ డైటింగ్ ఫర్ ఫ్యూ డేస్ బట్ మై షుగర్ లెవెల్స్ ఆర్ నాట్ గోయింగ్ డౌన్. ఓకే, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటివంటే ప్రాపర్గా రెగ్యులర్ విగరస్ ఎక్సర్సైజెస్ చేయడం, అంటే రోజు స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, విగరస్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇటువంటివి చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడం, అంటే ప్రోటీన్ ఫుడ్ కానీ, ఫైబర్ డైట్ కానీ ఎక్కువగా తీసుకోవడం, షుగర్ లెవెల్స్ ఉన్న ఫుడ్ తగ్గించుకోవడం, కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం, ఫ్యాటీ ఫుడ్ని తగ్గించుకోవడం, అండ్ ఎనఫ్ స్లీప్ తీసుకోవాలి. ప్రాపర్ స్లీప్ తీసుకుంటే మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. ఆకలి తగ్గిందంటే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీంతోపాటు రెగ్యులర్గా ఎనఫ్ ఫ్లూయిడ్స్ని తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే అపటైట్ అనేది తగ్గుతుంది. ఆకలి తగ్గితే షుగర్ లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయి. డయాబెటిక్ మెడికేషన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి, అంటే ప్రాపర్ టైం గ్యాప్స్లోనే తీసుకోవాలి. అదర్ మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ని అవాయిడ్ చేయాలి. స్టెరాయిడ్స్ కానీ తీసుకుంటే దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి స్టెరాయిడ్స్ని అవాయిడ్ చేయాలి. దీంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవాలి. స్ట్రెస్ పెరిగితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేటివి కూడా పెరుగుతాయి, ఎందుకంటే అపటైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి.